చాలామంది యూట్యూబ్ చూస్తున్నారు. ఈ యూట్యూబ్ చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన ఈ నెల 21, 22లో జగ్గుదొర వలసలో అద్భుతంగా మహాసభలు జరిగాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరందరూ ప్రార్థన చేసినందుకు నా హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా. వందనాలు చెప్పండి. ఎందుకు అలా ముడుచుకొని ఉంటారు? వందనాలు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనస్సాక్షి చెప్పేస్తుందండి. మనకి ప్రార్థన చేసేమో లేదో తెలిసి చెప్పేస్తుంది మనకి. అద్భుతం అండి. నిజంగా వాక్యం కొరకు ఎంత ఆసక్తి కలిగి ఉన్నారు తెలుసా వాళ్ళు. అక్కడ చేసిన వాళ్ళు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్ర. మీటింగ్ చేసిన వారు ఎన్ని దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంత అండి అక్కడ. అసలు విన్న వాటిని కన్న వాటిని మనం దాచుకోకూడదటండి, చెప్పేలాట. వాస్తవానికి చెప్పాలని ఆశ కలుగుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు ఈ రోజే కృతజ్ఞత కూడిక పెడుతున్నారండి. ఒకవేళ రాత్రి రాగలిగితే రాగలరా అంటే వర్ష ఇక్కడ దేవుని స్తోత్ర. వర్ష దాటి మళ్ళీ ఆంధ్రకి వెళ్ళాలి, ఆంధ్ర దాటి మళ్ళీ వర్షకి రావాలి. అద్భుతంగా సభలు జరిగాయి అక్కడ. దేవుడు బలంగా వాడుకున్నాడు. నేను కూడా చాలా సంతోషించాను. ప్రజలందరూ కూడా అండి చాలా సంతోషించారు. మీకు కొన్ని తమ్ముడు నానిబాబు తమ్ముడు పంపించినట్టుగా ఉన్నారు. కొన్ని మీటింగ్స్ జరిగేటువంటి ఆయన స్టేటస్లో నాకు స్టేటస్ పెట్టడం రాదు, ఏం చేయడం రాదు. నాకు ప్రసంగం మాత్రమే చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రసంగాలన్నీ తీసి చక్కగా తమ్ముడికి పెట్టి తమ్ముడు అని చెప్పి అన్నాను. మరి వాళ్ళు ఏం చేశారో మనకు తెలియదు. కనుక అంత చక్కటి మీటింగ్స్ జరిగాయండి. నా జీవితంలో నిజంగా కొన్ని మీటింగ్స్కి వెళ్ళాను, కానీ అంత ప్రవాహము వల్లే వచ్చిన జనాలు అయితే కనుక నేను చూడలే. దేవునికి స్తోత్రం. నన్ను అక్కడ గౌరవించిన గౌరవాన్ని కోసం ఒక మాట నేను చెప్పకుండా ఉండలేను. పాస్టర్ గారు ఇక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ కూర్చోండి పాస్టర్ గారు, మీరు బయటికి రావద్దు. ఎంత రెస్పెక్ట్ అంటే, నన్ను ఒక పెద్ద ఎవరో ముఖ్యమంత్రులు లేదా ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు తీసుకెళ్లేటట్లుగా అంత చక్కగా పక్క నుంచి రిసీవ్ చేసుకొని తీసుకొచ్చారు స్టేజ్ మీదకి జనాల మధ్య నుంచి. అంటే నా బైబిల్ కూడా నాకు పట్టనియలేదండి. మీరు ఎప్పుడైనా నా బైబిల్ మోసారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయ్యగారు బేగ్ ఎప్పుడైనా మోసారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైనా మోసారా? పెద్దవాళ్ళు మళ్ళా ఏడ్చేసానండి నేను. దేవునికి స్తోత్రం. మాకు మందిరం ఇచ్చారు, చక్కటి మందిరం, పెద్ద మందిరం అండి. అక్కడ 250 గడపలు ఉన్నాయండి. హల్లెలూయా. మళ్ళీ వాళ్ళు ఎవరు తెలుసా? మన కువియే. అంత చక్కగా అండి నన్ను తీసుకెళ్ళి వారు రిసీవింగ్ వాళ్ళు. అసలు ఒక్కటే నాకు చాలా ఆనందం అనిపించింది అక్కడ. మా సంఘ విశ్వాసులు కూడా యాక్చువల్ రావాల్సింది, కానీ కొన్ని అనవైన కారణాల వల్ల కొన్ని పనుల వల్ల రాలేకపోయారు అని చెప్పాను. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ మూడు రోజులు సభలు పెడతారంట. మనం అందరం వెళ్తాం. ఒక్క పైసా మీరు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. నేనే వెహికల్ మీద వెళ్ళాలా, కార్ల మీద వెళ్ళాలా, నేనే పెడతాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానుక కోసం ఆశ కలిగి నేను సభలకు వెళ్ళట్లేదు. ఇది లైవ్ వెళుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సాక్ష్యం చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. నేను చూసింది కన్నవాటిది. ప్రెసిడెంట్ గారు చేయమని నేను చెప్పట్లేదు. అక్కడ ప్రెసిడెంట్ గారు మన కువియే. ఆయన ఒక్కడే అక్కడ వచ్చిన ప్రజలకు అందరికీ అట ఏం చేశాడట. అలాగని నీకు చెప్పట్లేదు సుమా, ఇఫ్ యూ డోంట్ మైండ్. ప్రెసిడెంట్ గారు అండి 25,000 రూపాయలుక డబ్బులు కాదు, ఇక్కడికి వచ్చే ప్రజలకి పలంది చెయ్యండి అని. ಇದನ್ನು ಬರ್ರೆ ವೆಂಜಿನೇರಿ కాబట్టి ನಾನು ಬರ್ರೆ ಕಾಯಿ ಜೋಲೋಯಿಲೋ ಇದನ್ನು ಕಾಯಿ ವೆನ್ನೇರಿ కదా కువితోలే
విన్న వాటిని, కన్న వాటిని, చూచిన వాటిని చెప్పాలట. ఇలా తాకేండ్రా నేను, నిజమే, అదే అక్కడే ఉండింది సెల్లు అని చెప్పి మనం చెప్పాలా. అంత చక్కగా వారు చూసుకున్నారు మాకు 2 దినాలు కూడా. ఎక్కడెక్కడ వారి ఇంట్ల కాడ తీసుకెళ్తున్నారు, రండయ్య గారు మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అని. ఏ రోజైనా మనం పిలిచిన దాఖలు ఉన్నాయా తమ్ముడా? ప్రైసలా, రండయ్య గారు మా ఇంటికి ప్రార్థన చేదురుగానే అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, ఆ ఆసక్తి మనకు రావాలా, ఆ సంతోషం మనకు రావాలి. ఎలాగైనా వాక్యాన్ని 3 అనుకున్నారట, మొత్తానికి 4 అని చెప్తున్నాను మీకు. ఎంతమంది నా యూట్యూబ్ చూస్తున్నారట, చూస్తుంటే వాక్యం చెప్తుంటే నాతోనే చెప్పినట్టు అనిపించింది అని చెప్పి ఈ అయ్యగారిని ఎప్పుడైనా పిలుద్దాం మన సంఘానికి అనుకున్నాడట. ఎవరైనా చెప్తే ఏమో అందరూ ఏం సహకరిస్తారో చెయ్యరో ఏటి పరిస్థితి, ఎవరైనా ఏమని అనుకుంటారేమో అని చెప్పి అనుకుంటున్నారట ఆయన. ఇంకొకరు కూడా అదే మెసేజ్ చూస్తున్నారట, ఆయనతో కూడా దేవుడు మాట్లాడట, ఈయన ఎప్పుడైనా మన ప్రాంతానికి పిలవాలని చెప్పి ఆయన కూడా మనసులో అనుకుంటున్నాడట, బయట లేదట అండి. మీరు మనసులో కూడా అనుకోరు, బయట కూడా అనుకోరు మీరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు ఇంకొకరు కూడా అదే మెసేజ్ చూశారట. వీళ్ళ వాళ్ళు కూడా అనుకున్నారట, ఈయన్ని పిలిస్తే బాగుండును అని అనుకున్నారట. వాళ్ళు చెప్పిన సాక్ష్యం నేను చెప్తున్నాను. నాకు తెలియదు, నేను ఎవరో తెలియదు, ముక్కు ముఖం తెలియదు నాకు. ఈ యూట్యూబే పరిచయం చేసింది నాకు. యూట్యూబ్కి వందనాలు. ప్రైజ్ అలా. సమస్త మహిమ ఘనత ఆ యూట్యూబ్ అంతటిని తయారు చేయడానికి జ్ఞానం ఇచ్చిన దేవునికి చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. ప్రైజ్ అలాడ్. హల్లెలూయా. ఇకపోతే ఇంకొకడు కూడా చూస్తున్నాడట, కానీ మనసులో ఉండిపోయిందట అయ్యగారు. ఎవరితో చెప్తే, ఇప్పుడు సంఘ పెద్ద మనసులో నన్ను పిలవాలని ఆశ ఉంటుంది అనుకుందాం. ఎవరు చెప్తే ఎవరు యాక్సెప్ట్ చేస్తారులే ఏంటి అని చెప్పి మనసులోనే ఉంచుకున్నారట. వీళ్ళు 3 ఒక దగ్గర కూడారట, ఈ 4 కూడా అంట. కానీ అక్కడ కూడా చెప్పుకోవట్లేదట, ఏంటి చెప్తే ఏమని అనుకుంటారేమో అని అనుకుంటున్నారట ప్రియులరా. కానీ ఒకరి కోసం ఒకరు చెప్పట్లేదట, పిలుద్దాం ఇది అదని. కానీ ఒకరోజు తెగించి ఒక వ్యక్తి తెప్పేశాడట, ఇదిగో ఈ పాస్ట్ గారిని మన దగ్గర పిలిస్తే బరుగుంటుందంటే, నా దగ్గర అదే ఆలోచన ఉన్నది, నా దగ్గర అదే ఆలోచన ఉంది, నా దగ్గర అదే ఆలోచన ఉందని వాళ్ళు అనుకున్నారట. ఇది దేవుని చిత్తం. మరి పాస్ట్ గారికి అడగాలిగా, నాకు అడగాల మీరు ఏది చేసిన ఇక్కడ, నేను చెయ్యమన్నాకపోయినా మీరు అడుగుతారా లేదా? కానీ ఈ పాస్టర్ దగ్గర వీళ్ళు వెళ్ళి, అయ్యా మనం ఒక మీటింగ్ పెట్టాలంటే పెట్టేసాం కదా అన్నారట ఆల్రెడీ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లేదు ఇంకొక మీటింగ్ పెట్టాలంటే ఎవరు సహకరిస్తారు, పెట్టేసాం ఆల్రెడీగా ఇదే కనుక అంటే లేదయ్యా పెట్టాలి. సరే అనేసాడు కూడా ఆయన. చప్పట్లు కొట్టండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ సలాం. అద్భుతంగా వాళ్ళు 4 ప్రేరేపించబడి సంఘమంతటా ఐక్యత కలిగి ఆ యొక్క మీటింగ్స్ చేశారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత పెద్ద ఊరు, అంత పెద్ద గ్రామము, అంతమంది మన కువి ప్రజలు అక్కడ ఉన్నారంటే నేను నమ్మలేదు, ఆశ్చర్యపోయిన. ఎక్కడ చూసిన కువి ప్రజలే, ఎక్కడ చూసినా అంటే. ఇలాంటి ఆసక్తి ప్రభువా మా సంఘానికి మీరు అనుగ్రహించుదురుగాక. ఆమెన్ చెప్పండి. ఆమెన్. హల్లెలూయా. అలాంటి ఆసక్తితో మనం ప్రభు సన్నిధికి రావాలా, అలాంటి ఆసక్తితో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుని వెతకాలంటే వివేకముతో వెతకాలి. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆకాశము నుండి దేవుడట నరులను పరిశీలిస్తున్నాడట. నరులను పరిశీలిస్తున్నారట ప్రియులారా. ఎవరైనా నన్ను వెతుకువారు కలరేమో, నా సన్నిధికి వెతుకువారు కలరేమో అని దేవుడు ఏం చేస్తున్నాడనంటే ఆయన నరులందరినీ కూడా చూస్తున్నాడట. కానీ వారు ఎలాగున్నారట తెలుసా? బొత్తిగా చెడిపోయి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏమైపోయి ఉన్నారట? వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. చెడిపోయారు, ఇంకంతే, ఏమీ లేదు.